రైట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ప్రమాదం జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్ పాక్షికంగా కూలిపోయింది. నూతన టెర్మినల్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే ఐరన్ గ్రిల్స్ పూర్తిగా కిందకు పడిపోయాయి. అదృష్టవశాత్తు కూడా ఆ సమయంలో కార్మికులు ఎవరు దగ్గర లేకపోవడం వల్ల భారీ ప్రాణ నష్టం తప్పిందని చెప్పుకోవచ్చు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ఒక ప్రమాదం జరిగింది, టెర్మినల్ కూలిపోయింది. అసలు ఏం జరిగింది? అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లుగా మనకి అప్డేట్స్ అంటూ ఉన్నాయి. ఏం జరిగింది అసలు? అక్కడ ఉన్న యాజమాన్యం ఎవరైనా ఏం చెప్తున్నారు? ఎందుకు కూలిపోయింది అసలు? మౌనిష చూస్తున్నట్లయితే మధురపూడి విమానాశ్రయంలో నూతనంగా 350 కోట్ల రూపాయలతో నూతన టెర్మినల్ అయితే నిర్మాణం చేపట్టారు. ఇటీవల కేంద్ర మంత్రి, కేంద్ర విమాన శాఖ మంత్రి ఎవరైతే రామ్మోహన్ ఉన్నారో, రామ్మోహన్ కూడా దీనికి సంబంధించి వేగవంతంగా ఈ టెర్మినల్ కంప్లీట్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ టెర్మినల్ నిర్మాణ పనులు జరిగేటప్పుడు ఏదైతే పైన అంటే ఈ టెర్మినల్ సంబంధించి పైన టాప్ లూప్ కి సంబంధించిన ఏదైతే గెటర్స్ ఉంటాయో ఆ గెటర్స్ ని ప్లేస్ చేసేటప్పుడు ఉన్న ఒక వైర్ తెగిపోవడం వల్ల ఒక గెటర్ తెగి కింద దాని మీద పడిపోవడంతో ఒక్కసారిగా 3 కూడా కిందకి ఒరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఎవరు కార్మికులు దాని కిందగా లేరు కాబట్టి ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఒకవేళ కింద కార్మికులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎక్కడ ఎవరో లేకపోవడంతో అయితే క్లియర్ గా మనం పిక్చర్స్ తో చూసిన విధంగా పైనుంచి ఉండే ఏదైతే బరువైన టెర్మినల్ సంబంధించిన బరువైన కడ్డీ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా మీద పడిపోవడంతో ఆ ఫ్రేమ్ మొత్తం కూడా ఒక్కసారిగా ఉరిగిపోయిన పరిస్థితి మనం క్లియర్ గా విజువల్స్ లో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మొత్తం టోటల్ 350 కోట్లతో ఈ టెర్మినల్ నిర్మాణం అయితే ఇటీవల చేపట్టారు. అయితే దీనికి సంబంధించి పర్యవేక్షణ లోపం వల్లే ఇంతటి పెను ప్రమాదం తప్పింది. పర్యవేక్షణ లోపం అయితే ఖచ్చితంగా ఉందంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాణాలను చేపట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మౌనిష. Right. Thanks for the updates, Shavishankar.